జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం, స్త్రీలు గాజులు ధరించే విధానం గురించి తెలుసుకుందాము. ఆడవారికి పసుపు రంగు, ఎరుపు, ఆకుపచ్చ శ్రేష్టమైనది. నీలిరంగు, నలుపు అస్సలు ధరించకూడదు. అవి ధరించటం వల్ల ఆటంకాలు, అనవసరపు ఖర్చులు ఎదురవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు పసుపు పచ్చ రంగు గాజులు ధరిస్తే వారికి ఉన్నత స్థాయి అవకాశాలు ఎక్కువగా కలుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తే వారి నిర్ణయం తీసుకుంటే నిర్ణయాలు సఫలమవుతాయి. ఇకపోతే ఎరుపు రంగు గాజులు, చదువుకునే పిల్లలు, పోటీ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాల కోసం వెళ్ళేవాళ్ళు ఎరుపు రంగు గాజులు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటే ఆయుష్ వృద్ధి అవుతుంది. పగిలిన గాజులు అస్సలు ఉంచుకోకూడదు, ఎందుకంటే అప్పులు ఎదురవుతాయి. మనం వేసుకున్న గాజులు మరొకరికి అస్సలు ఇవ్వకూడదు. ఇస్తే మానసిక సమస్యలు మనకి ఎదురవుతాయి. గాజులు కొత్తవైతే గురువారం మార్చుకుంటే మంచిది. పాత గాజులు మార్చుకునేటట్టయితే సోమ, బుధవారాలు మంచిది. ఒకవేళ మంగళవారం మార్చుకోవాలి వస్తే చేతికి పసుపు రంగు దారం కానీ, ఎరుపు రంగు దారం కానీ కట్టుకొని మార్చుకోవచ్చు. జుట్టు విరపోసుకొని గాజులు అస్సలు మార్చుకోకూడదు. గడపకి దగ్గరలో ఇటు కానీ అటు కానీ ఉండి గాజులు మార్చుకోకూడదు. ఇలా ఈ నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు మనకి కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.